శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆ మాటలు విని హేమలేఖ ఇలా అనుకుంది. ఈయనకు దేవి అనుగ్రహం వల్ల బుద్ధి నిర్మలమైంది. పూర్వపుణ్యాలు ఫలించి ఈయన విషయ సుఖాలందు విముఖుడై ధీరుడైనాడు. ప్రబోధించుటకు ఇది తగిన సమయం కావున ప్రబోధింతును. తర్వాత ఆమె ప్రసన్నమైన ముఖంతో అతన్ని అనురాగంతో చూస్తూ ఇలా పలికింది. నాథ, ఈశ్వర అనుగ్రహం వల్ల నీకు మహాభాగ్యం కలిగింది. భోగముల యందు విముఖత్వం, విచారమందు ఆసక్తి అనేవి ఈశ్వరానుగ్రహానికి సూచకాలు. ఇంక నా స్థితి చెబుతాను వినము. కేవలమైన చైతన్యమే నా జనని. ఆమె ఒసంగిన చెలికత్తె నా బుద్ధి. బుద్ధితో కూడి ఉన్న దుష్టురాలు అవిద్య. అవిద్యకు ఎంత విచిత్రమైన సామర్థ్యం ఉందో లోకంలో ప్రసిద్ధమే. అది త్రాడునందు సర్పంతో వచ్చినట్టుగా చేసి గొప్ప భయాన్ని కలిగిస్తుంది. మహామోహుడు ఆమెకు పుత్రుడు. వాని కుమారుడైన అస్థిరుడే మనస్సు. మనస్సు యొక్క భార్య కల్పన. జ్ఞానేంద్రియముల 5 కల్పన యొక్క పుత్రులు. వారి స్థానముల నుండి విషయాలు దొంగిలించుట అనగా సుఖదుఖ అనుభవాల తర్వాత మనసులో వాటి సంస్కారం ఏర్పడుట. ఆ సంస్కారం వల్ల కలుగు అనుభవమే స్వప్నం. కల్పన యొక్క చెల్లెలు మహాసన. మహాసన పుత్రులు క్రోధం, లోభం. నా పురము అనగా ఈ శరీరమే. స్వరూపస్ఫురణం నాకున్న మహామంత్రం. మనస్సుకు ప్రియమిత్రుడైన ప్రచారుడు ప్రాణం. అడవులు మొదలైనవి నరకాలు. నేను బుద్ధితో కూడి ఉండుట సమాధి. నేను నా తల్లి యొక్క లోకానికి చేరుట మోక్షం. ఇది నా వృత్తాంతం. నీ వృత్తాంతం కూడా ఇటువంటిదే. నేను మోక్షం పొందిన విధానం చక్కగా తెలుసుకుని నీవు కూడా పరమమైన శ్రేయస్సు పొందుము. ఇది జ్ఞానఖండంలోని హేమచూడోపోఖ్యానంలోని సంసారాఖ్యాయిక వివరణము అనే అష్టమాధ్యాయము. బాలప్రియ, నేను నిన్ను శరణు పొందుతున్నాను అని హేమచూడు భార్యకు శరణాగతి చెందాడు. ప్రియాప్రియాల గురించి చర్చ ఆరంభమైనప్పుడు అతడు స్త్రీలకు లోకజ్ఞానం ఉండదు అనే తలంపుతో ఉన్నాడు. స్త్రీత్వం చేత, వయసు చేత, జ్ఞానం చేత, భార్యాత్వం చేత హేమలేఖ తనకన్నా తక్కువ స్థాయిలో ఉందని, తాను పురుషుడుగా, పెద్దవాడుగా, విద్యాధికుడుగా, భర్తగా ఆమె కన్నా అన్ని విధాల అధికుడు అని అతడు గట్టిగా తలిచాడు. అటువంటి వాడు నేను నిన్ను శరణు పొందుతున్నాను అని పలికాడంటే అతనిలో పెద్ద మార్పు కలిగింది. మొదట ఆమె మాటలను అతడు చిన్నపిల్లలు చెప్పే మాటల్లా వినోదంతో విన్నాడు. ఆమె మాటలేందులు నిజం గ్రహించిన తర్వాత భోగముల యందు విరక్తుడై వాటిని వదలలేక, వాటి వల్ల సుఖపడలేక క్లేశాలు చెందుతున్న ఆమెతో చెప్పడానికి సిగ్గుపడ్డాడు. అతని అవస్థ ఆమె గ్రహించి అతన్ని బుజ్జగించి త్రిపురాదేవిని ఉపాసిస్తే కానీ భోగముల యందు పూర్ణమైన విరక్తి కలగదని సూచించి తాను ముక్తిని పొందిన విధం సంకేతాలతో కథగా చెప్పింది. అప్పటికీ అతనికి నేను అధికుడను అనే భావం పోయి ఆమె మాటలు మిత్రుని యొక్క మాటల్లా ఆదరంతో విన్నాడు. అయినా ఆ కథ ఏమీ అర్థం కాకపోవడం వల్ల ఆమె మాటల యందు అతనికి శ్రద్ధ ఏర్పడలేదు. ఆమె వెంటనే శ్రద్ధ యొక్క ఆవశ్యకతను సహేతుకంగా నిరూపించింది. గురువు చెప్పింది బోధపడకుంటే ఆయననే నమ్మి సందేహాలు తీరే వరకు ప్రశ్నిస్తూ తత్వం గ్రహించాలి, కానీ ఆయన మాటల యందు అనాదరం చూపరాదని నచ్చ చెప్పింది. ఈశ్వరుని అనుగ్రహం వలన తప్ప మరొక విధంగా తత్వజ్ఞానం పొందుటకు అర్హత కలగదని తెలుసుకున్న హేమచూడు హేమలేఖ యొక్క విజ్ఞానాతిశయం గుర్తించి ఈశ్వరుడు ఎవరో నిరూపించమని ఆమెను ప్రశంసాపూర్వకంగా కోరాడు. అప్పుడు ఆమె త్రిపురాదేవి యొక్క ఉపాసన ఆవశ్యకమని చెప్పగా ఆమె మాటలు దృఢంగా విశ్వసించి అతడు గురువు వల్ల మంత్రతంత్రాధికమైన విధానం తెలుసుకొని త్రిపురాదేవిని ఉపాసించాడు. మంత్రదీక్షను అతడు ఆమె వల్ల పొందలేదు. ఆ దీక్షను మంత్రసిద్ధులైన పెద్దల వల్లే స్వీకరించమని ఆమె చెప్పింది. ఏమైనా అప్పటికీ అతడు ఆమెను గురువుగా భావించటలేదని గ్రహించాలి. త్రిపురోపాసన గావించిన తర్వాత దేవి అనుగ్రహం వల్ల అతని దృక్పథంలో పెద్ద మార్పు వచ్చింది. అతని మనసు భోగాల నుండి విముఖమై ఆత్మవిచారమందు లగ్నమగ్టయే కాక హేమలేఖ తత్వజ్ఞరాలు సామాన్యురాలు కాదు. ఆమెను గురువుగా స్వీకరించి శరణు పొందితే తప్ప నాకు ముక్తి కలగదు అనే భావం దృఢంగా ఏర్పడింది. అందువల్లనే ఆమె సాధారణమైన భార్య వలె అతన్ని కౌగిలించుకొని ప్రియంగా మాట్లాడినప్పుడు అతడు ఆమె వల్ల భోగం ఆపేక్షించక, ఆమెను భార్యామాత్రంగా తలంచక కేవలం గురువుగా భావిస్తూ సకల సంకోచాలు వీడి నేను నిన్ను శరణు పొందుతున్నాను, నా హృదయంలోని సంశయాలను ఛేదించము అని ప్రార్థిస్తూ శిష్యుడయ్యాడు. గురు శిష్య సంబంధం శిష్యుని వల్లనే ఏర్పడాలి. ఇతరులకు తత్వం బోధించాలనే కుతూహలం జ్ఞానులకి ఉండదు. ఎవరైనా వచ్చి తమను ఆశ్రయించినా వారి శ్రద్ధను పరీక్షించిన తర్వాతనే జ్ఞానులు తత్వాన్ని బోధిస్తారు.
శ్రీకృష్ణుడు అర్జునుడికి తత్వం బోధించాలని ఎప్పుడూ కుతూహలం చెందలేదు. అర్జునుడు విషాదం పొంది కర్తవ్యం బోధించమని శ్రీకృష్ణుని, నేను నీకు శిష్యుడను, నేను శరణు పొందాను, నన్ను శాసించము, శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అని ప్రార్థించినప్పుడు అర్జునుడు శిష్యుడై శ్రీకృష్ణుడు గురువయ్యాడు. అంతవరకు వారిద్దరూ భావమర్దులే. అలాగే హేమచూడు హేమలేఖను శరణు పొందగానే అతడు శిష్యుడై ఆమె గురువయ్యింది. కావున పూర్వ సంబంధం ఎటువంటిదైనా మోక్షాన్ని కోరువాడు సకల సంకోచాలు వీడి గురువును ప్రత్యక్ష దైవంగా భావిస్తూ శరణు పొందితే తప్ప ఉపదేశం ఫలించదు అనేది స్పష్టం. దీన్ని బట్టి చూస్తే ఈశ్వరానుగ్రహం వల్లనే గురువునందు భక్తి కూడా కుదురునని స్పష్టమగుచున్నది. నన్ను చేరుటకు సాధనమైన బుద్ధియోగాన్ని నన్ను పూజించు వారికి ఒసగదెను. దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. శ్రీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎవనికి దేవుని యందు పరమభక్తి కలదో, అలాగే గురువునందు కూడా పరమభక్తి కలదో అటువంటి మహాత్మునికి ఉపనిషత్తులలో చెప్పబడిన ఈ విషయాలు ప్రకాశిస్తాయి అని శ్వేతాశ్వతరోపనిషత్తులో కూడా చెప్పబడింది. యస్య దేవే పరాభక్తిర్యథా దేవీ తథా గురౌ తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. ముందుగా దేవుని యందు పరమభక్తిని పొంది దేవుని అనుగ్రహం వల్ల గురువునందు కూడా అటువంటి భక్తిని పొందాలని, అటువంటి గురుభక్తి పొందిన వాడే మహాత్ముడని, అటువంటి వానికి ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడిన తత్వం చక్కగా బోధపడునని స్పష్టమగుచున్నది. మరి గురువు వల్లనే కదా దేవుని మహిమ తెలుసుకుని ఎవడైనా దైవభక్తిని పొందును. అందువల్ల గురుభక్తి వల్లనే దైవభక్తి కలుగునని ఎందుకు చెప్పరాదు? పురాణాల వల్ల కానీ, హరికథల వల్ల కానీ, పెద్దల ప్రసంగాల వల్ల కానీ ఏ విధంగా అయినా దైవభక్తి కలగవచ్చు. దైవభక్తి కలిగినంత సులభంగా గురుభక్తి కలగదు. జగత్కర్త, జగత్ పరిపాలకుడు అని భావించబడుతున్న పరమేశ్వరుడు యందు భక్తి కలుగున్నట్టు మనవలే మనుష్యుడుగా కనిపిస్తున్న గురువు యందు భక్తి కలుగుట సులభం కాదు. విద్యా సంస్కారం, చిత్త నైర్మల్యం కలిగిన వారే పెద్దల యొక్క మహిమను గురించి గౌరవించగలరు. చిత్త నైర్మల్యం ఈశ్వర ఆరాధన వల్ల కలుగును. ఈశ్వరుని యందు భక్తి సత్సంగం వల్ల కలుగును. పూర్వపుణ్యం వల్ల సత్సంగం సంభవించును. హేమచూడునికి పూర్వపుణ్యం వల్లనే హేమలేఖతో సాంగత్యం కలిగింది. ఆ సాంగత్యం వల్ల అతడు త్రిపురాదేవిని ఉపాసించగలిగాడు. ఆ దేవి యొక్క అనుగ్రహం వల్ల అతడు హేమలేఖ యొక్క మహత్వం గుర్తించి నిస్సంకోచంగా ఆమెకు శిష్యుడై తత్వం బోధించమని ప్రార్థించగలిగాడు. అతని శ్రద్ధను గమనించి ఆమె తత్వం బోధించగా అతడు కృతార్థుడయ్యాడు. ఇటువంటి గురు శిష్య సంబంధం లేకపోవటం వల్ల కువలుడు పౌరాణికుని బోధ వల్ల కృతార్థుడు కాలేకపోయాడు. భర్త తన దగ్గరకు వచ్చినప్పుడల్లా హేమలేఖ అతని ఆరోగ్యం గురించి మిక్కిలి ఆదరంతో ప్రశ్నించుట గమనించవలసింది. భర్త యొక్క ఆరోగ్యం నందు భార్యకు శ్రద్ధ ఉండడం సహజం. మరి దత్తాత్రేయుడు కూడా పరశురాముని విషయంలో కూడా ఇలాగే ఆరోగ్యం గురించి ప్రశ్నించాడు. ఇలా ప్రశ్నించుటలో ప్రేమ, వాత్సల్యం అనేవే కారణాలు కాదు. మోక్షం కోరేవానికి విషయాలందు విరక్తి ఆవశ్యకమైనట్టే ఆత్మవిచారం చేయుటకు తగిన ఆరోగ్యం కూడా ఆవశ్యకం. దేహం అనిత్యం, తుచ్చం, హేయం అనే తలంపుతో సాధకుడు దేహం యొక్క ఆరోగ్యం ఉపేక్షించరాదు. శరీరం ఆరోగ్యంతో సామర్థ్యం కలిగి ఉన్నప్పుడే సాధకుడు చక్కగా గురువుకు శుశ్రూష చేసి ఆత్మవిచారం కొనసాగించి కృతార్థుడు కాగలడు. ముఖ్య సాధనమైన శరీరాన్ని ఉపేక్షించరాదు. నదిని దాటు వరకు మంచి పడవ ఎలా అవసరమో అలాగే అజ్ఞాన సముద్రాన్ని దాటువారికి, మోక్షం కోరేవారికి ఆరోగ్యం గల శరీరం ఆవశ్యకం. ఈ విషయం హెచ్చరించుటకే గురువులు శిష్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధను చూపిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ గురవే నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.